నేను మీ రాజు. వెల్కమ్ బ్యాక్ టు సిద్దిపేట్ టీవీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం సిద్దిపేటలో మినీ స్టేడియంకి వచ్చామాట. మనకు పిచ్ ఎక్కించే 15 ప్రశ్నలతో వీళ్ళ బుర్ర పాటు చేద్దాం. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? నరేష్. మీ పేరు? రాకేష్. మీ పేరు? నజీర్. అబ్బాయిలు ఎంత తెల్లగా ఉన్నా, అమ్మాయిలు ఎంత తెల్లగా ఉన్నా అది మాత్రం బ్లాక్ గా ఉంటుంది. ఏంటి అది? మరోసారి చెప్పండి. అమ్మాయిలు ఎంత తెల్లగా ఉన్నా, అబ్బాయిలు ఎంత తెల్లగా ఉన్నా అది మాత్రం బ్లాక్ గా ఉంటుంది. ఏంటి అది? ఎంటికల్. కాదు. ప్రైవేట్ పార్ట్. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. కాదు. ఎంటికలే. తెల్లగా బ్లాక్ గా ఉంటుంది. క్లూ ఇస్తారా? క్లూ అంటే మీరు రోజు చూస్తారు. అది రోజు చూస్తారా మనం? చెప్పరాదే మైక్ చెప్పొద్దు. నువ్వు అనుకునేది కాదు అది. ఇంకేముంటది ఉన్నదే అది ఒకటి. నేను చెప్తే టాస్క్ ఇస్తామని మీకు. ఓకే. నీడా. నీడనా? అవును, మనిషి నీడరా. నీడనా? ఓకే. సెకండ్ కొంచెం నీకు. అమ్మాయిలకు 2 ఉంటాయి, అబ్బాయిలకు ఒకటే ఉంటుంది. ఏంటది? ఏమో. ఆలోచించు, కొంచెం ఆలోచించు. తెలియదు. అమ్మాయిలకు 2 ఉంటాయి, అబ్బాయికి ఒకటే ఉంటుంది. ఏంటది? తెలియదు. ఆలోచించు. తెలియదు అనుకున్నా అదే. కాదు కాదు. మీ పేరు? రంజిత్. సందీప్. శ్రీమన్. ఒక చిన్న ఫన్నీ రాజకీయ క్వశ్చన్స్. అమ్మాయిలు ఎంత తెల్లగా ఉన్నా, అబ్బాయిలు ఎంత తెల్లగా ఉన్నా అది మాత్రం బ్లాక్ గా ఉంటుంది. ఏంటది? అమ్మాయిలు ఎంత తెల్లగా ఉన్నా, అబ్బాయిలు ఎంత తెల్లగా ఉన్నా అది మాత్రం బ్లాక్ గా ఉంటుంది. ఏంటది? పొట్టకాయలు మరి. కాదు బ్రో. కాదు. కాదు. అమ్మాయిలు ఎంత తెల్లగా ఉన్నా, అబ్బాయిలు ఎంత తెల్లగా ఉన్నా అది మాత్రం బ్లాక్ గా ఉంటుంది. ఏంటది? కొంచెం థింక్ చేయి, ఆలోచించు. అనుకునే అదే. ఏం లేదు, ఏమనుకుంటున్నా. కాదు. మీరు ఎప్పుడు? అదే నిన్నాకు. నాకు కూడా తెలియదు. అమ్మాయి ఎంత తెల్లగా ఉన్నా, అబ్బాయి ఎంత తెల్లగా ఉన్నా అది మాత్రం బ్లాక్ గా ఉంటుంది. ఏంటది? కాదు, కానీ మీరు రోజు చూస్తారు. అది ఎంత తెల్లగా ఉన్నా అదే నువ్వు అనుకునేదే. నేను రోజు అట్లా చెప్పాలా? చెప్పే. నీడా. అబ్బా. పేరు? రాజు. వేణు. నారాజ్. బన్నీ. రవి. ఇక్కడ నుంచి మీరు? కమర్రపల్లి. ఒక చిన్న ఫన్నీ రాజకీయ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తారు కదా. అమ్మాయిలకు 2 ఉంటాయి, అబ్బాయికి ఒకటే ఉంటుంది. ఏంటది? అమ్మాయిలకు 2, అబ్బాయిలకు ఒకటే. అబ్బాయికి ఒకటే. అమ్మాయిలకు 2 ఉంటాయి, అబ్బాయికి ఒకటే ఉంటుంది. ఏంటది? అది కాదు. అమ్మాయిలు అబ్బాయిలు అంటున్నాడు, మేము స్పెల్లింగ్ అడుగుతలేదు. అమ్మాయిలకు 2 ఉంటాయి, అబ్బాయికి ఒకటి ఉంటుంది. ఏంటది? 2. ఇంకేంటి? అదే చేస్తున్నా ఒక్క నిమిషం.
అమ్మాయిలకు 2, అబ్బాయికి 1. మిడల్ కాదు. నీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పిన అనుకో నీకు డైరీ ఇస్తా మరి. డేర్ ఇస్తావా? ఆ. అప్పుతాడు. డేర్ అంటే కష్టమే. అమ్మాయిలకు 2, అబ్బాయికి 1. ట్రై చెప్పురు బ్రో, నన్ను ఆలోచించురి. చెప్పలే అంటే నీకు ఒక డైరీ ఇస్తా. డేరా అంటే మళ్ళీ అది ఎట్లుంటుందో. చిన్న అంతా ఆర్డర్ చిన్నది ఇస్తా. ఓకే ట్రై చేస్తున్నాను, ఒకసారి ఆలోచించండి. అమ్మాయిలకు 2, అబ్బాయిలకు 1. ఏంటది? నీకు చాలా తెలిసి ఉంటుంది. నేను చెప్తే గిదేనా అంటారు. అంటే మట్టెలు కాదురా, గవ్వి గట్లాంటివి ఉన్నాయి. చెప్పురు బ్రో, ఆలోచించరు. అమ్మాయిలకు 2, అబ్బాయిలకు 1. చెప్పే, నువ్వే చెప్పే. ఇంటి పేరు. అబ్బా గట్లా ఆలోచిస్తారు, మేము వేరే పాటలు చూస్తున్నాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఒక ఏనుగు ఇంగ్లీష్ నేర్చుకుని బయటకు వచ్చింది క్లాస్ రూమ్ నుంచి. అప్పుడే ఒక కప్ప ఎదురుగా వచ్చింది. ఆ కప్పను చూసి ఏనుగు వెనక పోయింది. ఎందుకు? బ్యాక్ 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 అంటారు కాబట్టి వెనక పోతుంది. కప్ప బ్యాక్ బ్యాక్ అంటారు కదా. అమ్మాయి బాడీలో ఒక పార్ట్ అది. నడిచినప్పుడు షేక్ అవుతుంది. బితో స్టార్ట్ అవుతుంది, బి అక్షరంతో స్టార్ట్ అవుతుంది, ఎస్ అక్షరంతో ఎండ్ అవుతుంది. ఏంటది? స్టార్ట్ అయితే ఎస్ తోటి ఎండ్ అవుతుంది. అబ్బా. అమ్మాయి బాడీలో ఒక పార్ట్ అది. నడిచినప్పుడు షేక్ అవుతుంది, బితో స్టార్ట్ అవుతుంది, ఎస్తో ఎండ్ అవుతుంది. ఏంటది? ఏంటిదిరా? మనం అనుకున్నది అయితే కాదు. స్టార్ట్ అయ్యేస్తుండేదంటే అనుకున్నది అదే. మనం అనుకునేది అదే అనుకుంటున్నాం కాదు. ట్రై షేక్ అవుతుంది. నడిచే షేక్ అవుతుంది. షేక్ అవుతుంది అనుకో. ఖచ్చితంగా. అది కాదు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. కాదు, ఆయన అదే అనుకుంటున్నాం కానీ అది కాదు. ఎస్ తోటి ఎండ్ అవుతుంది కానీ అది కాదు. బితో స్టార్ట్ అయ్యి ఎస్తో ఎండ్ అవుతుంది. అదే మేము అనుకున్నది అయితే స్పెల్లింగ్ అదే ఉంది కానీ మరి చెప్పరా అదే తప్పైతే మళ్ళీ ఇంకొకటి అడుగుతాడు. లేదే, నువ్వే క్లూ. బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ అంతేనా స్పెల్లింగ్? బితో స్టార్ట్ అవుతుంది, చెప్పాలి. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం. ఏంటది? ఆకు వేసి అన్నం అన్నం పెడితే పెడితే భోజనం చేస్తాం. ప్లేటు. ప్లేట్ కూర్చున్నాం కానీ ప్లేట్ కాదు అది. ఆకేసి అన్నం పెడితే ఆకు తీసేసి అన్నం తింటావా? ఇతర కాదురా, తిని చిన్న ఫన్నీ చేతిలో ఆకేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తింటావా? ఆకేసి అన్నం పెడితే చెప్పాలా? చెప్పే. కరివేపాకు. ఏమన్నా కదా ఏందనుకున్నా, అంటే కిల్లి అనుకున్నా కదా. అటు నాకు ఆలోచన. అందరూ మమ్మల్ని లాకేసి పెడతారు. మనం ఆఫీస్ అన్నం తింటాం కదా. ఆలోచించాలి. Please do subscribe to City Valley.